చాలామంది పురుషులు ఇప్పటికీ ఒక అహంతో నింపబడినటువంటి వారు ఉన్నారు. మనం కొన్నిసార్లు భార్య మీద నిష్ఠూర పెడుతుంటాం, అరుస్తాం, కేకలేస్తాం. అవునా? ఏంటిదే, ఎంతసేపు టవల్ ఇచ్చాడే, ఎంతసేపు సబ్బు దగ్గర సబ్బు లేదా అని వేస్తాం కదా. మిమ్మల్ని కాదు, వాళ్ళకి చూస్తాం, కేకలేస్తాం. సంతోషం పంచిద్దామా? మన కేకలేసినప్పుడు భరించింది. మనం అపార్థం చేసుకున్నప్పుడు అర్థం చేసుకొని నెమ్మదిగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అందుకనే హైందవ సహోదరులు ఏమన్నారంటే, ఒక ఆడపిల్ల భూదేవత లాంటిది అన్నారు. అన్నీ భరించింది. మన కర్మదెల్లారి పుట్టిక్కిని చచ్చిపోయింది అనుకో, ఆ అమ్మాయి, ఆ భార్య చచ్చిపోయింది అనుకో, ఎవరి మీద కేకలేస్తాం? ఏనాలి, ఎవరి మీద అలిగి అడిదిరిగి పడుకుంటావు? ఇప్పుడు అలిగి అడిదిరిగి పడుకుంటే 50 సంవత్సరాలు వచ్చిన 60 సంవత్సరాలు లే, ఇదిగో నిన్నే ఇది తిని పడుకో అని లేపే మనిషి ఒకటి ఉంది. ఇప్పుడు ఎవడు లేపుతాడు? నీ కొడుకా, నీ కూతురా? ఏనాలి, ఎవడమ్మా నిన్ను లేపుతాడు? ఎవడమ్మా నిన్ను వరిస్తే పడతారు? ఎవరమ్మా నీ నిష్ఠూరం? ఎవడు లేడు. ఆనాడు నీకు అర్థమైంది. అందుకని భార్య ఉన్నప్పుడు ఆమెను బాధ్యత కలిగి గౌరవార్థంగా చూడండి.